2 చేతులు ఇలా పైకెత్తి ఇక్కడ 2 చేతులకి కలిపి తాడు కట్టేశారు. తాడు కట్టి ఇక్కడ కర్ర పెట్టారు మెడకి చేతులకి మధ్యలో. అంటే ఇలా ఇలా కూడా తల ఒప్పకుండా లేదా చేతులు కూడా కదలకుండా పెట్టారు. పెట్టి మోకాళ్ళ మీద కూర్చోమన్నారు. అలా పెట్టి దాదాపు ఒక అరగంట సేపు కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారు ఈ 5గురు. ఓవైపు ఎదురుగా విజయపాల్ కూర్చొని పచ్చి బూతులు తిడతానే ఉన్నాడు. నన్ను, చంద్రబాబు గారిని, లోకేష్ అన్నని ఇష్టం వచ్చినట్టు. నా కొడుకేమన్నా రేపు నీకు ఉంటాడు అనుకుంటున్నావా, నీకేమన్నా చేస్తారనుకుంటున్నావా, నీలాంటి వాళ్ళందరూ వాళ్ళ కోసం పనిచేసి జీవితాలు నాశనం చేసుకుంటారు. చంద్రబాబు గవర్నమెంట్లోనే నేను తెలుగుదేశం నాయకులను కొడితేనే చంద్రబాబు నన్ను ఏమన్నా పీకాడు అనుకుంటున్నావా, నల్గొండలో నేను డిఎస్పీగా ఉండేవాడిని చంద్రబాబు ప్రీవియస్గా ఫస్ట్ టర్మ్లో సీఎంగా ఉన్నప్పుడు 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్నప్పుడు. గుత్తా సుఖేందర్ రెడ్డి అల్లుడు కంచర్ల భూపాల్ రెడ్డి నీకు తెలుసా? తెలుస్తారు, ఇంతకుముందు మా పార్టీలో ఉండేవాడు, విన్నాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆడిని నేను కాలితో తన్నాను. ఎందుకు అతన్ని తన్నామని కూడా చంద్రబాబు నన్ను అడగలా. గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా మమ్మల్ని ఏం పీకలేడు, ఏం పీకడు. లోకేష్ గారు కోసం నువ్వు మాట్లాడతావా, ఆడేమన్నా పీకుతాడు అనుకుంటున్నావా అని ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు బూతుల్లో కూడా చంద్రబాబు గారిని, లోకేష్ అనే నేరుగా. నేను ఒకటే చెప్తున్నానండి, గత 5 సంవత్సరాల్లో నా మీద, నాలాగే అనేక మంది మీద, రఘురామకృష్ణరాజు గారు కానీ, పట్టాభి గారు కానీ, మహాసేన్ రాజేష్ కానీ, ఇక మీడియా మీద కూడా ఏకంగా TV5, ABN లేదా తెలుగు వన్ అనేక మంది మీడియా ఛానల్స్ వాళ్ళ మీద, జర్నలిస్టుల మీద కూడా వాళ్ళు కేసులు పెట్టారు. దేనికి? నా మీద పెట్టిన కేసులే చూద్దాం. నేను ఏ రోజైనా ఎవరి ఫోటోలైనా మార్ఫింగ్లు చేశానా, లేదా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి ఎప్పుడన్నా తప్పుడు మాటలు మాట్లాడానా, లేదా అకారణంగా ఏ వైసీపీ నాయకుడినైనా అసభ్య పదజాలంతో దూషించానా? లేదు. వైసీపీ మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని అనరాని మాటలు, పచ్చి బూతులు మాట్లాడుతుంటే ఇలా మేం కూడా మాట్లాడగలం, మీకు మాట్లాడే హక్కు ఉంటే మాకు అదే హక్కు ఉంటుంది, కాబట్టి మీరు ఈ రకమైన భాష వాడొద్దు, సభ్యతగా మాట్లాడండి, రాజకీయంగా విమర్శలు చేయండి అని మాట్లాడినందుకు మా మీద కేసులు పెట్టారు. ఆ కేసులు ఏవి కోర్టులో నిలవల. మా మీద పెట్టిన ఏ కేసులు కూడా కోర్టు ఎప్పుడు ఎవరి మీద పెట్టిన కేసుని సమర్థించలే. అన్నిసార్లు రిమాండ్ రిజెక్ట్ చేసినాయి కోర్టులు. ఎందుకు అంటే వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం టార్గెట్ చేసి పెట్టిన కేసులే తప్ప నిజంగా మేము చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించలే. ఈ రోజు వాళ్ళ మీద పెడుతున్న కేసులు ఆ రోజు మా మీద పెట్టిన కేసులు ఒకటి కాదు. ఈ రోజు వాళ్ళు చేసింది బూతులు, పచ్చి బూతులు మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి, భువనేశ్వర్ గారి గురించి, బ్రాహ్మణి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. మీ బెడ్రూమ్లోకి వస్తాం, మీ బాత్రూమ్లోకి వస్తాం, ఏమైనా చేస్తాం అని మాట్లాడడం. ఇక మార్ఫింగ్లు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, బ్రాహ్మణి గారి ఫోటో